ఇప్పుడు చూడండి 19వ వచనం. కాబట్టి సర్వాధికారం నాకు ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి. సర్వాధికారం నాకు ఉంది కాబట్టి మీరు వెళ్ళండి. మీకు ఏ అధికారం ఉందండి అంటుంటారు. నీకు కానీ సర్వాధికారి అయిన దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు వెళ్ళండి. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు అన్నాడు, ఈ లోకపు రాజు ఇదిగో నువ్వు వెళ్ళి పని చేయమంటే మనుషులు చాలా గొప్పగా భావిస్తారు. భూమి మీదను పరలోకమందును సర్వాధికారం కలిగిన ప్రభు ఆదేశించినప్పుడు దానికి మనం ఎలాగా దాన్ని ఏదో తక్కువగా చేసి మాట్లాడడానికి ఎలా వీలవుతుంది? దేవుడు రక్షకుడు సర్వాధికారం కలిగిన వాడు, మీరు వెళ్ళండి అన్నాడు. మార్క్స్ వార్తలో అదే మాట చూడండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం. మీరు శ్రద్ధగా ఈ మాటలు వినాలి. 16వ అధ్యాయం 15వ వచనం. మీరు ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకమునకు వెళ్ళండి. ఎందుకు? ఆయన సర్వలోకానికి దేవుడు కాబట్టి, సర్వ సృష్టికి సృష్టికర్త కాబట్టి సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చూడండి, ఈ మహా ఆజ్ఞ ఆదేశంలో 2 భాగాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అది ఒకటే అయినప్పటికీ 2గా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. 2వది మత్తయి సువార్తలు చదివాం, సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి. కొంతమంది సువార్త ప్రకటిస్తుంటారు, శిష్యుల్ని చేయరు. కొంతమంది శిష్యులు సిద్ధం చేస్తుంటారు, సువార్త ప్రకటించారు. అయితే 2 చేయండి అని చెబుతున్నాడు ప్రభు. అయితే సువార్తికులు ప్రత్యేకించుంటారు, శిష్యులు తయారు చేసే కాపరులు కూడా ప్రత్యేకించుంటారు. మనం ఈ 2 చేయడానికి సంఘముగా ఏర్పరచబడ్డాం. దేవుడు సంఘాన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఈ 2 పనులు చేయాలి. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. అందుకే మన సువార్త కూడికలు ఆజ్ఞ అన్నాడు, ఆదేశము. ఇది ఆప్షన్ కాదు, ఇది సజెషన్ కాదు. నువ్వు చేస్తే చేయి, లేకపోతే లేదు కాదు. నువ్వు చేయలేదంటే దేవుని వాక్యానికి అవిధేయుడు అని అర్థం. నువ్వు చేయలేదంటే పరలోకపు రాజు ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు, ఆయన శాసనానికి విరోధంగా వెళుతున్నావు. నువ్వు అవిధేయుడవు, నువ్వు అక్రమం చేస్తున్నావు, నువ్వు అన్యాయస్తుడుగా ఉన్నావు. నువ్వు ఈ ఆజ్ఞకు లోబడట్లేదంటే నువ్వు నేరస్తుడుగా నువ్వు లెక్క కట్టబడతావు. ఎందుకంటే ఆయన తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే సర్వాధికారం నాకుంది, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, శిష్యుల్ని చేయండి. ఇది చేయకుండా మన వంతుగా మనం చేయకుండా ఉండడానికి వీలు లేదు. మీరు వెళ్ళండి, లేదా మీరు పంపించండి, అట్లీస్ట్ మీరు సపోర్ట్ చేయండి. మీరు వెళ్ళనైనా వెళ్ళండి, మీరు పంపించనైనా పంపించండి, అట్లీస్ట్ మీరు సపోర్ట్గానే ఉండండి. మీరు ఏదేమైనా ఈ మహా ఆదేశానికి లోబడి ఉండండి. లేకపోతే నువ్వు ఆయన ప్రభు అని, ఆయన రాజు అని, రక్షకుడని, దేవుడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఆయన ఇచ్చిన ఆజ్ఞను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే నువ్వేం ప్రభువు కాదు, నా మీద నీకు అధికారం లేదు, నువ్వు నన్ను వెళ్ళమని చెప్పడానికి నీకు అధికారం ఎక్కడుందని ఒక అన్యుడు అన్నట్లుగా నీవు అంటున్నావని అర్థం. అన్యులైతే ఆయన ప్రభుత్వానికి లోబడరు. ఆయన ప్రభు అంటే వారికి ఇష్టం లేదు. ఆయనే సర్వాధికారం కలిగిన వాడంటే వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ మనము ఆయన బిడ్డలము, ఆయన అధికారం కింద ఉన్న వారము. ఆయన మన ప్రభువే ఉండగా ఆయన ఇచ్చిన ఆజ్ఞకు మనం తప్పకుండా లోబడాలి. హడ్సన్ టేలర్ అనే దైవజనుడు అన్నాడు, ఈ మాటలు మీరు ఏదో మీకు అనుకూలంగా ఉంటే చేయండి, లేకపోతే లేదని ఆలోచించడానికి చెప్పబడడం లేదు, మీకు సలహా ఇవ్వడానికి చెప్పట్లేదు. ఇది గ్రేట్ కమిషన్. ఈ గొప్ప ఆదేశాన్ని ధిక్కరించుట అంటే నేరం చేయడమే. చూడండి, ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చాను? సువార్త ప్రకటించుటకు, శిష్యుల్ని సిద్ధం చేయుటకు. మీరు వెళ్ళి శిష్యుల్ని చేయండి అని ప్రభు చెప్పాడు. మీరు కూడా శిష్యులుగా తయారవ్వాలి, శిష్యులుగా సిద్ధపరచాలి మిగతా వారిని. మీరు వెళ్ళి శిష్యుల్ని చేయండి. అయితే సువార్త ప్రకటించినప్పుడు అది రక్షణ సువార్త, అది కృపా సువార్త కదా. ఆ సువార్తలో రక్షణ ఉంది, శక్తి ఉంది, జీవం ఉంది. ఆ సువార్తను విన్నవారు తమ రక్షకుని యొద్దకు వస్తారు. అప్పుడు అంతటితో వారు సరిపోదు. అది సువార్త వినడం అనేది ప్రాథమికంగా. సువార్త ప్రకటించడము చాలా అవసరం, అలాగే శిష్యుల్ని సిద్ధపరచడం కూడా చాలా అవసరం. కొంతమంది సువార్తకు ప్రత్యేకించబడిన వారుగా ఉంటారు. సంఘములో తప్పకుండా సువార్తకు ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. అలాగే సంఘములో శిష్యులుగా కూడా సిద్ధపరిచేవారు ఉండాలి. ఆ పని మనకు ఇవ్వబడింది. మనము శిష్యులుగా సిద్ధపడుతూ ఉన్నాము. శిష్యుడు అంటే తన ఇంట్లో వారి కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించేవాడు, సిలువను మోసుకునేవాడు. శిష్యుడంటే వెంబడించేవాడు, శిష్యుడంటే నేర్చుకునేవాడు, శిష్యుడంటే విసుగగా ఉండేవాడు, వినయ విధేయతలతో నేర్చుకునేవాడు.
మాస్టర్ను, గురువును అనుసరించేవాడు, అనుకరించేవాడు, వెంబడించేవాడు, నేర్చుకునేవాడు. మీరు వచ్చి నన్ను నేర్చుకోనండి, మీరు వచ్చి నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. ప్రభు అదే చెప్పారు కదా, నన్ను నేర్చుకోండి, నన్ను వెంబడించండి. అది శిష్యుల పని. చర్చికొచ్చి వెళ్ళేవారు కాదు, ఫాలోవర్స్ కావాలి. ఒక దైవజనుడు అన్నాడు, ఫ్యాన్స్ తయారైపోతున్నారు యేసుప్రభుకి, సేవకులకి యేసుప్రభుకి ఫ్యాన్స్ ఎక్కువ తయారైపోతున్నారు, ఫేవరెట్స్ ఎక్కువ తయారైపోతున్నారు, తప్ప ఫాలోవర్స్ కావాలి అన్నాడు. మీరు శిష్యుల్ని సిద్ధపరచండి. శిష్యుడు తన సిలువను ఎత్తుకొని యేసుప్రభుని వెంబడిస్తూ ఉంటాడు. శిష్యుడు తన ప్రాణం కంటే కూడా ప్రభుని ఎక్కువ ప్రేమిస్తాడు. శిష్యుడు తనకున్నన్నింటినీ కూడా ఈ లోక సంబంధమైనవి విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాడు. శిష్యుడు తన ప్రభువును వెంబడించి నూరంతల దీవెన పొందుతాడనే ఆ వాగ్దానాన్ని కూడా మనం చూసాం కదా. గొప్ప సాక్షిగా నిలబడతాడు, ప్రభువును నేర్చుకుంటాడు, ప్రభు యొక్క స్వరూపంలోనికి రూపాంతరం చెందుతూ ఉంటాడు. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. యేసు ప్రభు వారి గురించి ప్రకటించడం మనం చూస్తున్నాము. శిష్యులు వారు వెళ్ళారు, అపోస్తల కార్యం అంతా అదే కదా, వారు వెళ్ళడం, ప్రకటించడం, వందలాది వేలాది మంది రక్షణలోనికి రావడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు మన రక్షకుడని మీరు ప్రకటించండి. మీరు మాట్లాడుతూ ఉండగా దేవుడు కార్యాలు చేస్తాడు, మీరు ప్రకటిస్తూ ఉండగా దేవుడు కార్యాలు చేస్తాడు. పేతురు లేచి నిలబడ్డాడు, వారితో మాట్లాడాడు. వాళ్ళు అన్నారు, అయ్యలారా మేమేం చేయాలి అని అడిగారు కదా. పొడవబడ్డారు, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు, 3000 మంది రక్షణలోనికి వచ్చారు. మరలా ముందుకు వెళ్ళగా మళ్ళీ సువార్త ప్రకటించారు 4వ అధ్యాయంలో. మళ్ళీ ఒక 5000 మంది ప్రభువును నమ్మినట్లుగా మనం చూస్తాము 4:4 అపోస్తల కార్యములో. మళ్ళీ దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారు, ప్రభువును ఆనుకొని ప్రకటిస్తున్నాడు. 14వ అధ్యాయంలో అనేకులకు వాక్యాన్ని ప్రకటించారు, గ్రీసు దేశస్తులకు, యూదులు కూడా అనేకులు విశ్వసించారు అని చూస్తాము. మీరు వెళ్ళండి, మీరు ప్రకటించండి, సర్వసృష్టికి ప్రకటించండి అన్నాడు. ఒక వ్యక్తి సర్వసృష్టికి వెళ్ళకపోవచ్చు, ఒక కుటుంబం సర్వసృష్టికి వెళ్ళి చేయకపోవచ్చు, కనీసం నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు చేయొచ్చు. నీ బంధువులలో, నీ స్నేహితులు కొంతమందిని పిలిచి నువ్వు సువార్త ప్రకటించవచ్చు. నాకు సర్వాధికారం ఉంది, నువ్వు వెళ్ళు, సువార్తను ప్రకటించు, మాట్లాడుతూ ప్రకటించు, జీవితం ద్వారా ప్రకటించు, సత్క్రియలు చేస్తూ ప్రకటించు, సహాయం చేస్తూ ప్రకటించు, ఇంటికి ఆహ్వానించి ప్రకటించు, ఒక కుటుంబాన్ని ఆహ్వానించి ప్రకటించు, ఒక వ్యక్తిని ఆహ్వానించి ప్రకటించు, నువ్వు కలుసుకొని ప్రకటించు, నువ్వు ఆహ్వానించి ప్రకటించు, నువ్వు ఏదో రకంగా నీవు సువార్తను ప్రకటించు, యేసును గూర్చిన వార్తను ప్రకటించు. మీరు వెళ్ళండి, నా గురించి ప్రకటించండి. రాజుల 2వ గ్రంథంలో ఒక దృష్టాంతాన్ని, ఒక ఉదాహరణను చూద్దాం. చూడండి, రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయంలో ఉత్తర వైపున 10 రాజ్యాలు, 10 గోత్రాలకు రాజ్యమైన ఇశ్రాయేలీయులు బహు బాధలో ఉన్నారు. ఎందుకంటే తీవ్రమైన కరువు వాళ్ళని వెంబడించింది. వారు తినడానికి కూడా భోజనం లేదు. ఒక 2 స్త్రీలు మాట్లాడుకొని, ఈ రోజు నీ పిల్లోని చంపుకొని తిందాము, రేపు నా పిల్లోని చంపుకొని తిందామని మాట్లాడుకున్నారు. ఒక ఆవిడ అలాగే చేసింది, ఇంకొక ఆవిడ చేయలేకపోయింది, నా కుమారుని చంపను అన్నది. అది వెళ్ళి రాజుకు చెప్తున్నారు. రాజు తన వస్త్రాలు చింపేసుకుని ఏడుస్తున్నాడు, నా ప్రజలకు నేనేం చేయాలి, ఇంత ఘోరమైన కరువు ఏర్పడింది ఎలాగా అని ఏడుస్తూ. ప్రవక్త ఏమయ్యాడు, దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రవక్త అయిన ఎలీషా అన్నాడు, రేపు ఈ పూటకల్లా మొత్తం మన ప్రజలందరికీ ఆహారం సమృద్ధిగా ఉంటుంది, ఏం కంగారు పడక్కర్లేదు అన్నాడు. ఇప్పటికైనా దేవుని వైపు తిరగండి, దేవుడు మిమ్మల్ని పోషించగలడు, మీ కరువులో నుంచి మిమ్మల్ని విడిపించగలడు, మీకు సమృద్ధిని ఇవ్వగలడు, సమృద్ధి అనే ఆహారం రేపు ఈ సమయానికి మీకు అందుతుంది అన్నాడు. రాజు దగ్గర ఉన్న రైట్ హ్యాండ్ అన్నాడు, ఆకాశపు కిటికీలు తెరిచినా అలా జరగదు, ఏమిటి చెప్తున్నావు దైవజనుడా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నమ్మలేదు కనుక నువ్వు తినకనే చచ్చిపోతావు అన్నాడు. అయితే ఈలోపు సోమ్రోనును ముట్టడిద్దామని సిరియా వారు పెద్ద దండు బయలుదేరి వచ్చింది. లక్షలాది మంది వచ్చి అక్కడ క్యాంపు వేశారు. వారికి కావలసిన ఆహార పదార్థాలన్నీ తెచ్చుకున్నారు. అయితే రాత్రికి రాత్రి దేవుడు వారిలో అలజడి కలగజేశాడు, ఒక గొప్ప శబ్దాన్ని కలగజేశాడు. మన మీదకి గొప్ప సైన్యం రాబోతుంది, మనం చనిపోతామని వాళ్ళు కంగారు పడి పారిపోయారు, అన్ని వదిలేసి. అక్కడ ఈలోపు 4 కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళారు. ఈ పట్టణంలో ఉంటే ఎలా చచ్చిపోతాం మనం,
వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఏదో కాలు చేతులు సరిగ్గా లేని జబ్బు మనుషులం రోగగ్రస్తులము, కాస్త భోజనం ఉంటే పెట్టండి అని అడుగుదాం. పెడితేనేమో తిని బ్రతుకుతాం, లేకపోతే ఇక్కడున్నా చచ్చిపోతాం, అక్కడున్నా చచ్చిపోతాం కదా అని బయలుదేరారు వాళ్ళు. బయలుదేరి క్యాంపులోకి వెళ్ళి చూస్తే ఒక్కడు లేడు అక్కడ. కానీ ఏమున్నాయి? భోజన పదార్థాలు విస్తారంగా ఉన్నాయి. కాబట్టి ఆ కుష్ఠరోగులు 8వ వచనం, దండుపేట వెలుపటి భాగం వద్దకు వచ్చి ఒక గుడారంలో చొచ్చి భోజన పానాలు చేశారు. అచ్చటి నుండి వెండి బంగారాలు బట్టలు ఎత్తుకొని పోయి దాచిపెట్టుకున్నారు. వెండి బంగారం బోళ్ళంత ఉంది వాళ్ళ మీద, ఆ సైనికుల మీద. అవన్నీ అక్కడ వదిలేసిపోయారు. ఇంకా రాత్రి పడుకుందని తినేసానని పక్కన పెట్టారు. వారికి ఉన్న సామాగ్రి, వారికి ఉన్న ఈ బంగారము, వెండి, భోజన పదార్థాలన్నీ అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. దేవుడు వీరి కొరకు వాటిని నియమించాడు. తిరిగి వచ్చి మరి ఒక గుడారం వచ్చారు. అక్కడ కూడా కొంత తీసుకెళ్ళి దాచారు. 9వ వచనం చూడండి, వారు మనము చేయనది మంచి పని కాదు. దిస్ ఇస్ నాట్ రైట్ థింగ్. మనము చేసేది మంచిది కాదు. ఏంటట? నేటి దినము శుభవర్తమానము గల దినము. దిస్ ఈస్ ద డే ఆఫ్ గుడ్ న్యూస్. ఇది శుభవర్తమానం గల దినము. ఇది శుభవర్తమానం చెప్పే దినము. శుభవర్తమానం మనం పంచుకోవాలి. మనం ఊరుకొనేలా తెల్లవారు వరకు ఇక్కడే ఉంటే మనము ఏదైనా అపాయం వస్తుందేమో. వై వి సిట్ హియర్ అంటిల్ వి డై? మనం చచ్చేదాకా ఇక్కడే ఎందుకు ఉండాలి? మనం వెళ్ళి ప్రకటిందాం. మనం చనిపోతే మనకేమిటి ప్రయోజనం? ఇదిగో ఇక్కడ మీకు ఒక శుభవార్త ఏంటంటే, ఇక్కడ సమృద్ధి ఉంది. మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు. యేసుప్రభులు ఏముందని గ్రహించారో? రక్షణ ఉందని గ్రహించారా? గ్రహించారా లేదా? నిత్య జీవం ఉందని గ్రహించారా? నిరీక్షణ ఉందని గ్రహించారా? శాంతి సమాధానం ఉన్నాయని గ్రహించారా? సమృద్ధి ఉందని గ్రహించారా? ఇవే చెప్పండి. ఇవి ఉన్నాయని చెప్పండి. వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం. నీకు ఏమి దొరికాయో వీళ్ళకి ఏం దొరికింది? ఇప్పుడు ఆహార పదార్థాలు, బట్టలు, భోజనం, ఏంటి, బంగారం, వెండి అన్నీ ఉన్నాయి కదా. ఆ విషయాన్ని వెళ్ళి రాయల్ ప్యాలెస్లో చెప్పారు. అయ్యా రాజుగారికి ఒక వర్తమానం అండి అన్నారా? ఏంట్రా, కుష్ఠరోగులు వచ్చారేంటి? లేదండి అక్కడ మొత్తం టెంట్లన్నీ అక్కడే ఉన్నాయి, బంగారం, వెండి, భోజనాలు అన్నీ అక్కడ ఉన్నాయండి అని చెప్పారు. ఏంటి కుష్ఠరోగులు ఇలా చెప్తున్నారండి, నిజమంటావా కాదంటావా అంటే, ఏముందండి అందులో ఒకడు అన్నాడు, పోనీ ఒకరు 2-3 పంపించి చూడండి, పోతే అలా ప్రాణాలు పోతే ఉంటే వర్తమానం ఏమిటో మనకు తెలిసి వస్తుంది కదా అన్నారు. వెళ్ళి చూడగానే అంతే ఉంది. తెచ్చుకున్నారు, సమృద్ధిగా తిన్నారు, కరువు పోయింది. వాడికి నిత్య జీవాన్ని కోల్పోయిన వారు మన చుట్టూ ఉంటారు. అందుకే మీరు కనీసం మీ ఇంటి దగ్గర పెట్టినప్పుడు శ్రద్ధగా మీరు ప్రార్థన చేసుకొని అందరినీ ఆహ్వానించారు. ముఖ్యంగా ప్రభువును ఎరగని వారికి, రక్షణ లేని వారు, నశించిపోతున్న వారు ఈ సువార్త వినాలి. ఇందులో జీవం ఉంది, ఇందులో రక్షణ ఉంది, ఇందులో సమృద్ధి జీవం ఉంది, నిత్య జీవం ఉంది, ఇందులో శాంతి సమాధానాలు ఉన్నాయి కదా. మనం ఎందుకు నమ్ముకున్నాము? లేకపోతే మనం నమ్మం కదా, లేకపోతే మనం ఇక్కడ ఉండం కదా. ఇది సత్యము, ఇది జీవము, ఇది మార్గము. కాబట్టి ఇందులో మనకు కావలసిన ఆత్మ సంబంధమైన అన్నీ ఉన్నాయి. నిత్య జీవానికి సంబంధించిన సమస్తం ఇందులో ఉంది. ప్రస్తుతానికి మన వ్యక్తిగతంగా, కుటుంబానికి, మన జీవితానికి సంబంధించిన సమస్తం ఇందులో ఉంది. ప్రభువులో ఉంది, ఈ మార్గములో ఉంది. అందుకు ప్రభువును నమ్మమని మనం చెబుతున్నాము. ప్రభువును మనం ప్రకటిస్తూ ఉన్నాము. మీరు వెళ్ళండి, ప్రకటించండి. ఇది శుభవర్తమానం కలిగిన దినం. అలా యవనస్తులు చేయొచ్చు, అలా ఎవరైనా చేయొచ్చు. మనం ఇక్కడ చచ్చే వరకు ఎందుకు ఉండాలి? మనం వెళ్ళి ఎందుకు ప్రకటించకూడదు? నీకు దొరికింది నువ్వే తినేసి స్వార్థంగానే ఉండడం ఎందుకు? కుష్ఠరోగులకున్న బుద్ధి ఎంత మంచి బుద్ధి అండి అది. వాళ్ళు కుష్ఠరోగులే, కానీ వాళ్ళ మనస్తత్వం ఎంత మంచిదో చూడండి. సెల్ఫిష్నెస్ అనేది వాళ్ళలో లేదు. మనం వెళ్ళి మన మొత్తం దేశ ప్రజలందరూ బాగుపడతారు, వెళ్దాం పదండి అన్నారు. మీ అన్న, తమ్ములు, అక్క, చెల్లెళ్ళు, ఇంట్లో వారు, బంధువులు, స్నేహితులు నశించిపోతుంటే, వాళ్ళకి రక్షణ లేకపోతుంటే, భర్త మీద దెబ్బలాడడం, భార్య మీద దెబ్బలాడడం, లేకపోతే లేనిపోని ఊహలు, కల్పనలు, లేనిపోని కథలు ఇవన్నీ పెట్టుకుంటూ బ్రతికే టైం కాదు ఇది. అందుకే అన్నాడు కదా గెహజీతో, ఇది సమయమా అని అడిగాడు ఎలీషా. ఒక కుటుంబంగా నీవు చేయవలసిన పని చేయి, ఒక యవనస్తుడుగా నీవు చేయవలసిన పని చేయి. నీ ద్వారా కొంతమందికి సువార్త అందాలి. అదే నీ జీవిత. నువ్వు రక్షించబడ్డావు అన్నట్టు రుజువు ఏంటంటే నీ ద్వారా కొంతమందికి సువార్త అందవాలి. లేకపోతే నీకు రక్షణ లేదంటే ఏ విధమైన అనుమానం లేదు అందులో. నువ్వు రక్షణ లేని మత సంబంధివి, ఆచార క్రైస్తవుడు, క్రైస్తవురాలివి. నువ్వు సువార్త పంచుకున్నావంటే శక్తిని, దైవ శక్తిని పంచుకుంటున్నావు. అందులో రక్షణ ఉంది. సువార్త పంచుకుంటున్నావంటే రక్షణను పంచుతున్నావు. సువార్త పంచుతున్నావంటే దైవత్వం అందులోనే ఉంది కదా. సువార్తలో దేవుణ్ణి ఇతరులకు అందిస్తున్నావు.